మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టీజియస్ మూవీ ఖైదీ నెంబర్ 150 చిరంజీవి సత్తాను మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. 10 ఏళ్లు వెండితెరకు దూరంగా ఉన్న తన కెపాసిటీ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు చిరు. 10 ఏళ్ల కాలంలో ఎందరో నూతన నటీనటులు తెరంగేట్రం చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలు వచ్చాయి. చిరు అనంతరం పవన్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి యువ కథానాయకులు అగ్ర హీరోలుగా ఎదిగారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో కొత్త ట్రెండ్ సెట్ చేస్తే, మహేష్ బాబు శ్రీమంతుడిగా ఊరికి ఉపకారం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో అంటూ జనతా గ్యారేజ్ ఓపెన్ చేశాడు. ఇక రామ్ చరణ్ మగధీరుడుగా మారి ధృవతారాగా మారిపోయాడు. ఇక డార్లింగ్ ప్రభాస్ మిర్చి నుండి బాహుబలిగా మారి తెలుగు సినిమా ఔన్నత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. కానీ ఇప్పుడు ఇదంతా గతంగా మారిపోయింది. అవును, బాస్ ఈజ్ బ్యాక్. బాస్ రంగంలో లేనంత వరకే ఏదైనా. బాస్ రంగంలోకి దిగాక ఎవరు టచ్ చేయలేని రికార్డులు ఆయన సొంతం. ఈ మాట స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్ సుప్రీం కు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ అవును నిజంగానే బాస్ ఈజ్ బ్యాక్ అన్నాడు.